వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. జగన్ కు బిగ్ షాక్. అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు నోటీసులు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. 16 నెలల జైలు తర్వాత బెయిల్ మీద విడుదలైన జగన్ 10 ఏళ్లుగా ఎలాగోలా కేసు విచారణ నుండి తప్పించుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల ముంగిట ఈ కేసులో కదలిక వచ్చి ఆయన్ను చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులపై ఇప్పటికే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ని దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ హైదరాబాద్ నుండి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంకా జగన్ పైన సిబిఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటి వరకు 3041 సార్లు వాయిదా పడ్డాయని, ఈ కేసులో విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలని రఘురామ కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందో చెప్పాలని, కేసుల విచారణ బదిలీ పిటిషన్ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని సిబిఐని ఆదేశించింది. అలాగే సీఎం జగన్ కు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ ఆధారంగా వచ్చే ఏడాది ఎన్నికల సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులు విచారణకు వస్తాయా అన్న చర్చ జరుగుతుండగానే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా జగన్ కు షాక్ ఇచ్చింది. జగన్ ఆస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్పై విచారణకు ఆదేశించింది. తెలంగాణ చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ పిల్గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణకు స్వీకరించింది. హరిరామ జోగయ్య పిల్లిలో సవరణలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు హరిరామ జోగయ్య తరపు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో ఏకీభవించి ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు అంగీకారం తెలిపింది. అంతేకాదు హరిరామ జోగయ్య పిల్కు నెంబర్ను కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశించిన హైకోర్టు ప్రతివాదులు జగన్మోహన్ రెడ్డి, సిబిఐకి నోటీసులు ఇచ్చింది. ఇక సిబిఐ కోర్టులో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని కోరుతూ హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిల్ని దాఖలు చేశారు. జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనుక ఆయనపై అక్రమాస్తుల కేసులు పెండింగ్లో ఉండకూడదని, జగన్పై నమోదైన సిబిఐ, ఈడీ కేసులను 2024 ఎన్నికల్లోగా తేల్చేలా ఆదేశాలివ్వాలని హరిరామ జోగయ్య పిల్లో కోరారు. ఇక ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద జోగయ్య లాయర్ ఈ పిల్ను దాఖలు చేశారు. అయితే ఈ పిల్లో ప్రజా ప్రయోజనం లేదని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం చేయగా ధర్మాసనం విచారణ జరిపింది. అఫిడవిట్ను సవరించాలని జోగయ్యను ఆదేశించిన తెలంగాణ హైకోర్టు దీనికోసం 2 వారాల గడువు కూడా ఇచ్చింది. ఈ గడువులోగా డాక్యుమెంట్లపై వివరణతో అఫిడవిట్ను సవరించి కేసుల స్థాయి వివరాలను స్పష్టంగా ప్రస్తావించాలని కోర్టు ఆదేశించింది. విచారణలో భాగంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు ధర్మాసనం జోగయ్య పిల్లుకు నెంబర్ను కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశించింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇదే అక్రమాస్తుల కేసులో జగన్ కు నోటీసులు అందగా ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని నోటీసులు జారీ చేసింది. దీనిపై వైసీపీ స్పందన ఏమిటన్నది వెంటనే తెలియరాలేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జగన్ అక్రమాస్తుల కేసులో కదలికపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా కోర్టులు కూడా జగన్ కేసుల విచారణపై దృష్టి సారించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో ప్రతి వారం కోర్టు విచారణకు హాజరవ్వాల్సి రావడం జగన్కు ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశమే అవుతుందనడంలో సందేహమే లేదు. ఇక ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ విమర్శలు గుప్పించడం ఖాయం. అసలే చంద్రబాబు అక్రమ అరెస్టు తర్వాత ప్రజల్లో సహజంగానే జగన్ కేసులపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ కేసుల విచారణ కూడా ప్రారంభమైతే జగన్ ఇమేజ్ పాతాళానికి పడిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.